ఓవైపు పెట్టుబడుల భారం, మరోవైపు తెగుళ్లు, ఇంకోవైపు రోజురోజుకు పతనమవుతున్న ధరలు వెరసి కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్రతికూల పరిస్థితులు తట్టుకుని అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం అన్నదాతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో ఆశలతో మార్కెట్లకు పంటను తీసుకెళ్లినా ఏ రైతుకైనా నిరాశే మిగులుతోంది. మిర్చి ధరలు పతనమే కాదు, రాష్ట్రంలోని ఇతర పంటల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ధరల పతనానికి కారణాలు తెలియక సతమతమవుతున్నారు. ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? ఏం చేస్తే కర్షకుల కష్టాలు తగ్గించగలుగుతుంది ప్రభుత్వం? సరైన వర్షాలు కురవకపోయినా, పెట్టుబడులు భారమైనా, అప్పుల ఒత్తిడి పెరుగుతున్నా వెరవకుండా ఎన్నో ఆశలతో పంటలు పండించిన రైతన్నకు నిరాశ తప్పటం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వ్యవసాయం కలిసిరాక ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం చాలా వరకు ఖాళీ అయింది. వ్యవసాయమే జీవన ఆధారంగా ఇక్కడే కాలం వెళ్లదీసే వారిని ధరల పతనం కష్టాల పాలు చేస్తోంది. ఏ పంటకు సరైన ధరలు లేకపోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, మిర్చి, వేరుశెనగ, కంది, వాము, పొగాకు తదితర పంటలు సాగవుతాయి. పంట ఉత్పత్తులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లకు వస్తాయి. వీటిలో వేటికి సరైన ధరలు రాకపోవడంతో రైతన్నలు నష్టాల పాలవుతున్నారు. జిల్లాలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 42,260 ఎకరాలు కాగా 47,700 ఎకరాల్లో పంట సాగైంది. అంటే సాధారణం కంటే 5,000కు పైగా ఎకరాల్లో మిర్చిని అధికంగా పండించారు. అయితే సీజన్ ఆరంభంలో తక్కువ వర్షాలు కురిస్తే తర్వాత అధికంగా పడ్డాయి. దీంతో పంటలపై తెగుళ్లు దాడి చేశాయి. వీటి నివారణకు రైతులు ఎక్కువ మొత్తంలో పురుగుమందులు, పంటను కాపాడుకునేందుకు అధికంగా ఎరువులు వినియోగించారు. ఫలితంగా పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఒక ఎకరా విస్తీర్ణంలో మిర్చి పంట సాగుకు దాదాపు 2 లక్షల వరకు ఖర్చవుతుంది. వర్షాలు కురిసి పంట బాగా పండితే ఎకరాకు సరాసరిగా 20 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడులు వస్తాయి. అంటే ఒక్కో క్వింటా 15,000 రూపాయలు పలికిన 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడులు పోను సుమారు ఎకరాకు 1,00,000 రూపాయలు రైతుకు మిగులుతుంది. కానీ వాతావరణ మార్పులు, నల్ల తామర, కాయకుళ్లు తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు తగ్గటం సహా నాణ్యత లోపించింది. ప్రస్తుతం ఎకరాకు దాదాపు 10 క్వింటాళ్ల మిర్చి కూడా రావటం లేదు. మరోవైపు మార్కెట్లో మిర్చి ధరలు సైతం ఆశాజనకంగా లేకపోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మిర్చి కనిష్ట ధర 2,800, గరిష్ట ధర 13,200, సరాసరి ధర 8,700 వరకు పలుకుతోంది. కాగా ఎక్కువ మందికి రైతులకు క్వింటాకు 5 నుంచి 6,000 కంటే ఎక్కువ రావటం లేదని చెబుతున్నారు. మా పరిస్థితి అదే సార్. ఉగాది వరకు ఇన్ని వేసుకునేది ఒడుపుకున్నాక అప్పుడు అప్పులోడు వచ్చాడు. ఇంకా అది వాడిని ఒత్తడ ఏంటంటే ఊపిరాడక, ఇటు పిల్లని చెప్పుకోలేక, అటు అప్పులోని చెప్పుకోలేక వేయకూడమే. ఆ పరిస్థితి వస్తుంది. ఏదో ధైర్యం ఉండేటోడు అయితే బతుకుతాడు. ధైర్యం లేనిటోడు ఏం చేస్తాడు? నేను కట్టలేనిది ఊపిరాడకపోతే ఇంకా అది లేదంటే వాడు ఇక కొట్టడో తాగుతా పిచ్చి పెట్టి వాడికి ఆ పిచ్చి పోతాడు. లేదు ధైర్యం చేసుకొని అది దాగి అట్టి అంటారు. లేదంటే ఇంకా ఊపిరాడన్నాడు ఏం చేస్తాడు? ఇంకా పేకే పోతాడు. కర్నూలు జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. వర్షాభావ పరిస్థితులు సహా గులాబీ పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక తదితర తెగుళ్లతో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గాయి. గతంలో ఎకరాకు 30 నుంచి 40 వేల వరకు పెట్టుబడులొస్తే ఈ సీజన్లో 2 నుంచి 3 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి. గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అవి ఆశించిన రీతిలో రైతులకు సాయంగా ఉండట్లేదు. కారణం కఠిన నిబంధనలు. రైతులు ఈ పంట రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి రావటం, తేమ శాతాలు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం తప్పనిసరి కావటం తదితరాలు కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయి. దాంతోపాటు 10 రోజులకు డబ్బులు వస్తుండటంతో సీసీఐ కేంద్రాలకు వెళ్లలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. సీసీఐ మద్దతు ధర 7,521గా ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదోని పత్తి మార్కెట్లో సరాసరిన 6,000 నుంచి 7,000 వరకు పలుకుతూ ఉండటంతో అక్కడే విక్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
కర్నూలు జిల్లాలో వేరుశెనగ కూడా 2 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎకరాకు దాదాపు 50,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాల్సొచ్చింది. వాతావరణ మార్పులు, ఫంగస్ తెగుళ్లు కారణంగా ఎకరాకు కనీసం 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడులు రావటం లేదు. తీరా మార్కెట్కు తీసుకెళ్తే కనిష్ట ధర 3,900, గరిష్ట ధర 6,400, సరాసరి ధర 5,000 వరకు పలుకుతోంది. అయితే నెల రోజుల క్రితం గరిష్టంగా 7,500 వరకు ధర పలికింది. క్రమంగా ధరలు పడిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల కాడ ఎక్కువ సార్, మందుల కాడ ఎక్కువ పోతుంది, డబ్బులు పోతున్నాయి. ఒక పొలంకి ఒక ఎకరం వచ్చేసి 25,000, ఒక ఎకరం 25,000 ఖర్చు అవుతుంది. 25,000 ఖర్చు అయితే ఎంత వస్తుంది? సగం కట్ అయిపోతుంది. 2020 అంటే ఒకప్పుడు మనం 20,000 ఖర్చు పెడితే 40,000 వచ్చేది. అప్పుడు 15,000 ఖర్చు పెడితే 30,000 వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది? అడికడికి అయిపోతుంది. సన్నగా రైతులమే, మేము భూస్వామం కాదు, సన్నగా రైతులం. దాదాపు 2 లక్షల ఎకరాల్లో కంది పంటను జిల్లా రైతులు సాగు చేశారు. ఎకరాకు 20,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టగా వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎకరాకు కనీసం 2 క్వింటాళ్లు సైతం దిగుబడులు రాలేదు. కందులు క్వింటా కనిష్ట ధర 2,100, గరిష్ట ధర 7,800, మధ్యస్థ ధర 5,000 వరకు పలుకుతోంది. గత నెల రోజులుగా కంది ధరలు పడిపోతూ ఉండటంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయాలని నాఫెడ్ను ఆదేశించింది. నిబంధనల కారణంగా రైతులు మార్క్ఫెడ్లో విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్కు కందులు పోటెత్తుతున్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడంతో ధరలు తగ్గిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంది ఏంది సార్, ఇటుకో మా కల్లా ఏం లేదు, ఏదో 600, 600 అట్లా అడుగుతుంటే మేము ఏదో కర్నూలుకి పోతే దిగుబడి ఎక్కువ వస్తుంది, రేట్ ఎక్కువ అంటే ఇక్కడ వేసుకొచ్చినాము. వీటికి వచ్చినా కూడా 6,800, 6,600, 6,700, 6,900, ఇంకా ఏదో సన్న అంత కుప్పలు బాగుండేటివి 7,500 అట్లా చెప్తున్నారు సార్. ఇంకా అంతకింకా లోపల వస్తే మాకు చాలా ఇది కూడా అన్నీ నట్టమే. ఏం గిట్టుబాటు కాదు. బాడీలు, ఖర్చులు, రాత్రి వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు రాత్రికి ఇంటికి వాళ్ళు. ఔషధాల తయారీలో ఎక్కువగా వామును ఉపయోగిస్తారు. కర్ణాటక సహా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 వాము మార్కెట్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణలోని వికారాబాద్లో, రెండోది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉంది. తెలంగాణ, కర్ణాటక సహా కర్నూలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాము దిగుబడులు కర్నూలు మార్కెట్ యార్డుకు వస్తున్నాయి. ఇక్కడ కొనుగోలు చేసిన వాముకు గుజరాత్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎకరా వాము పంట సాగుకు 20,000 వరకు పెట్టుబడులు అవుతూ ఉండగా క్వింటా దిగుబడులు సైతం రావడం లేదు. ప్రస్తుతం క్వింటా వాము ధర గరిష్టంగా 24,000, కనిష్టంగా 1,000 రూపాయలు, మధ్యస్థంగా 8,000 రూపాయల వరకు పలుకుతోంది. అంటే అత్యధిక మంది రైతులకు క్వింటా వాముకు 6 నుంచి 8,000 వరకు వస్తోంది. దీనివల్ల తమకు నష్టాలే వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వాము వేసుకొచ్చినాం మేము, 3 ఎకరాలు కలిసి పెట్టుబడి కూడా లేదు సార్ ఈ రేట్లోన. 3 ఎకరాలు కలిసి 4 సెంచులు అయినవి. 4 సెంచులు అయితే ఇటు పోయి 11,000, 8,000 అట్లా పోతున్నవి. మా ధర వచ్చేసి 18,000 అట్లుంటే గిట్టుబాటు అవుతుంది కొద్దిగా. పొగాకు పంటకు సైతం గిట్టుబాటు ధరలు రావటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా పంటలు ఏవైనా కనీస మద్దతు ధరలు లేకపోవడంతో రైతన్నలు తీవ్ర నష్టాలను మూటకట్టుకోవలసి వస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.